బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ సాధించిన విజయం దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది. తమిళనాడు, కేరళలో కూడా పెరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ బీజేపీకి మరింత బలం చేకూర్చనుంది. ఈ గెలుపుకు ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో జిల్లా బీజేపీ నాయకులు సిరిపురం తేజేశ్వరరావు, అతని సతీమణి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. నియోజకవర్గ ముఖ్య నాయకులు సలాన శరత్ మరియు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని భారత్ మాతాకీ జై నినాదాలు హోరెత్తించారు. సిరిపురం తేజేశ్వరరావు సతీమణి మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో పాతపట్నంలో కూడా బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సిరిపురం తేజేశ్వరరావు మాట్లాడుతూ, రాబోయే ఎన్నికలు ఏవైనా సరే గెలుపు మాత్రం బీజేపీదే అనే సంకేతం ఈ ఎన్నికలతో బహిర్గతమైందని తెలిపారు. వచ్చిన విజయం ఒక భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్లే విధంగా నేను చూసాను అనమాట. ఈ విజయాన్ని మేము చాలా సంతోషంగా ఈరోజు పాతపట్నం కాన్స్టిట్యున్సీలో చాలా సంతోషంగా కార్యకర్తలు అందరూ కలిసి చేసుకున్నాం. ఇక్కడ పాతపట్నం కాన్స్టిట్యున్సీలో బీజేపీ జెండా ఎగురవేయాలన్నదే మా ధ్యేయం. నెక్స్ట్ 2029లో బీజేపీ ఎమ్మెల్యేగా ఇక్కడ ఎవరైనా ఒకరు కంటెస్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందుతామని నా దృఢమైన నమ్మకం. మొన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు ఈరోజు కౌంటింగ్లో వచ్చాయి. ఈరోజు కౌంటింగ్ చూస్తే భారతదేశంలో రాబోయే ఎన్నికలు ఏవైనా గెలుపు అనేది భారతీయ జనతా పార్టీది, ఎన్డీఏ కూటమిది అనే విషయం సుస్పష్టం. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వెస్ట్ బెంగాల్లో మనం అధికారాన్ని తగ్గించుకున్నాం. అలాగే మూడవసారి కూడా అస్సాంలో అధికారం దక్కించుకున్నామంటే అది భారతీయ జనతా పార్టీకి, నాయకులకి ప్రభుత్వం మీద, పార్టీ మీద ఉన్న పటిష్టమైన ఒక అవగాహన. ప్రజాక్షేమమే మన ధ్యేయం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా, సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించాలా, భారతీయ సంస్కృతిని కాపాడాలి అన్న నినాదంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అపర చాణక్యుడు అమిత్ షా గారు, అలాగే మన జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడిన ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో సంపూర్ణ మెజారిటీ మనం సాధించాం. వెస్ట్ బెంగాల్లో మరి 200 పైచీల సీట్లు సాధించడం అనేది సాధారణమైన విషయం కాదు. అలాగే అస్సాంలో మనం 3వసారి అధికారాన్ని చేజిక్కించుకున్నాం. పుదుచ్చేరిలో మనం గెలుపొందాం. ఇకపోతే తమిళనాడులోనూ, కేరళలోనూ మనకు అధికారం రాకపోయినా మన ఓటు బ్యాంకుని చాలా మనం పెంచుకున్నాం. దీని అంతటికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఉన్న, భారతీయ ప్రజల మీద, మన దేశం పట్ల ఉన్న ఒక ప్రేమ, అభిమానానికి. అలాగే ఈ మధ్యన మీరందరూ చూసి ఉంటారు, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలని, అలాగే డీలిమిటేషన్ చేయాలని అనుకున్న ఎన్డీఏ సర్కార్కి ఒక చెడు ఆలోచనతో దీన్ని తీవ్రంగా విదిలించాలని ఈ బిల్లుని ఎవరైతే ఈ బిల్లుని ఓడించారో ఆ 2 పార్టీలు ఈరోజు స్థానం లేకుండా కోల్పోయినాయి. తమిళనాడు దాన్ని వ్యతిరేకించింది, వెస్ట్ బెంగాల్ దాన్ని వ్యతిరేకించింది ప్రభుత్వం, టీఎంసీ పార్టీ, డిఎంకే పార్టీ వ్యతిరేకించింది. ఈరోజు ఆ 2 పార్టీలు కూడా అధికారాన్ని కోల్పోయినాయి. అంటే భారతీయ జనతా పార్టీకి మహిళల మద్దతు స్పష్టంగా ఉందనేది ఇది ఒక నిదర్శనం. మనకి మహిళలందరూ ఎన్నుకోవాలి, అధికారంలోకి తీసుకురావాలన్న ఆలోచనతో ఈ ఎన్నికల సారాంశమే మనకు ఒక సమాధానం. అలాగే ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా పివిఎన్ గారి మాధవ్ గారి నాయకత్వంలో రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ జనతా వారధి, మన ఊరు మన జెండా, చేరువ, మన్ కీ బాత్ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి మనం వెళ్ళాలని చెప్పి ఒక ఆలోచనతో ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ భారతీయ జనతా పార్టీ జెండా ప్రతి పంచాయతీలో కూడా ఉండాలని నినాదం తీసుకున్నాం. దానికి తగ్గట్టు మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని చేపట్టాం. అది ప్రతి గ్రామంలోనూ భారతీయ జనతా పార్టీ ఎదుర్కొంది జెండా ఎగరేస్తాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాం, కూటమి ప్రభుత్వంతో ఉంటాం. అలాగే భారతీయ జనతా పార్టీ అధికారాన్ని తీసుకురావడానికి మనందరం కలిసికట్టుగా కృషి చేయాలని, వెస్ట్ బెంగాల్లోనూ అస్సాంలోనూ తన ప్రాణాలకు తెగించి ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఈ అధికారం రావడానికి ఎంతగానో ప్రయత్నించిన ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి, అభిమానికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం.